హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నాం లైక్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక లయన్ గేట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ మన హీరోయిన్ చూసుకుంటే కనుక సో తను వాళ్ళ మదర్తో అయితే ఉంటుంది. సో వాళ్ళ మదర్ చనిపోతుంది. సో వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత సో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ ఫాదర్ అయితే వస్తాడు. ఫాదర్ బేసికల్లీ ఒక డబ్బునైనా సో తనకి ఒక బెటర్ లైఫ్ దొరుకుతుంది అని చెప్పి తన ఫాదర్తో అయితే వెళ్తుంది. సో అప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఫాదర్ని ఎవరో కిడ్నాప్ చేసి సో హీరోయిన్ అయితే బ్లాక్మెయిల్ చేస్తారు. సో నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టాలి, సో నీకు 2 days టైము, సో ఆ పని ఏంటి అన్న తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే బేసికలీ ఈ మూవీ జోనర్ వచ్చేసి లైక్ ఒక స్పై థ్రిల్లర్, బట్ మామూలుగా రొటీన్ స్పై థ్రిల్లర్ నుంచి లైక్ ఈ మూవీ ఎక్కడ కొంచెం డిఫరెంట్ అంటే లైక్ ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎమోషన్ అనేది ఉంటుంది. సో అది కొంచెం కొత్తగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాక్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే సో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఒక సీక్వెన్స్ వచ్చేసి లైక్ ఇండియాలో అయితే జరుగుతుంది అనమాట. సో ఆ సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి. లైక్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, వాటర్ ఏవైతే చెప్పుకున్నామో సో అవన్నీ కూడా మనకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ రోల్ ప్లే చేసిన ఆమె కూడా తన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, బట్ ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏవైతే మనకి క్రియేట్ చేయదు. సో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉంటుంది, అది కొంచెం ప్రాపర్ ఎమోషన్ అంటూ క్రియేట్ చేయదు. అండ్ ఈ మూవీలో మెయిన్ స్టోరీ కూడా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూ చాలా చీప్ క్వాలిటీగా చూసినట్టు మనకైతే తెలిపిస్తుంది. ఏదో ఒక చీప్ క్వాలిటీ కెమెరా వాడి ఏదో ఒక సినిమా తీసేసి ఏదో ఓటీటీకి అమ్మినట్టు అయితే ఉంది తప్ప ఒక ప్రాపర్ క్వాలిటీ ఫిలిం అన్నట్టు ఈ మూవీ అయితే మనకు అనిపించదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక సో లయన్ గేట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని ఉంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.